చిరకాల స్నేహితుడవు ప్రభువా, మేము మీకు ద్రోహం చేసినా మీరు మాత్రం ఎల్లప్పుడూ మాకు స్నేహితుడుగానే ఉన్నారు. నేను ఇక నుండి మిమ్మల్ని బానిసలు కాదు కానీ స్నేహితులని పిలుస్తున్నానని మీరు చెప్పారు. అలాంటి స్నేహితుడు మాకుండగా మేమెంతో ఆశీర్వాదకరమైన వ్యక్తులం ప్రభువా, సహాయం చేయండి. వాక్యం వినటానికి సిద్ధపడుతున్నాము, సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు మా అంకులు రాకపోతే ఎంత బాగుండు అని. ఏమైందయ్యా అంటే, ఆమెను పరిచయం చేసిండు, ఇంకా ఆమెను చేసుకోవాల్సి వచ్చింది. ఆయన కానీ రాకుండా ఉంటే ఎంత బాగుండు. గతం అనే మాట మనందరికీ గతం అనేది ఉంది కదా, పూర్వం అంటాం. నేను అందుకే ఒక టైటిల్ పెట్టాను, మన పూర్వమే మన అపూర్వమైన టీచరు, మన గతమే మన టీచరు. నేను మర్చిపోవాలనుకుంటున్నాను సార్ అని కొంతమంది అంటారు. కొన్ని జరిగిన విషయాలు కొన్ని మనం మర్చిపోతాం, కొన్ని మరపు రాని, ఇక వాటిని మరవడానికి వీల్లేదు. అలా చాలా మనం చెప్పుకోవచ్చు గతము అనే మాట. ఈరోజు గతము ఒక గొప్ప టీచర్. అయిపోయిన దాని సంగతి ఎందుకు మాట్లాడతారు సార్ అని మీరు అనవచ్చు. కానీ దేవుడు, యేసుక్రీస్తుకు ఒక పేరుంది, ఏంటో తెలుసా? ఆయన నిన్న. సో ఆయన నిన్నటికి కూడా దేవుడే. కాబట్టి నిన్న జరిగిన కొన్ని విషయాలు దేవుడు కొన్నిసార్లు మనకు జ్ఞాపకం చేస్తాడు, కొన్ని సైతాను జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసినవి మన మేలు కోసం, సైతాను జ్ఞాపకం చేసినవి మన కీడు కోసం. అయ్యో నేను ఆ లవ్ అఫేర్లో పడకుండా ఉంటే ఎంత బాగుండు అని కొంతమంది, అయ్యో అయ్యో అంటూ గతం గురించి చాలామంది అయ్యో అంటారు. కొంతమంది ఆ జరిగిన గతం గురించి సంతోషిస్తారు. అబ్బా అది నాకే జరిగింది, ఎంత ధన్యుణ్ణి, నాకు అది కానీ జరగకపోయి ఉంటే అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఈరోజు ఇది ఎందుకు అంటున్నానంటే, మళ్ళీ మరి గతం అనేది ఎక్కడ మొదలైంది అనే మాటకు వస్తే మళ్ళీ ఆది కాండంలోనికి రావాలి. ఎందుకంటే ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత ఏమీ జరగనట్లు, అసలు గతమే లేనట్టుగా ప్రవర్తించారు. అప్పుడు దేవుడు వచ్చి, ఆదామా నేను అనే మాట చూసారా, మరి అయ్యా నేను నీతో చెప్పిన పని నువ్వు ఏంటి అని ఒక ప్రశ్న అడిగినట్టుగా మరి దేవుడు అక్కడ వచ్చాడు. దేవుడైన యెహోవా ఎదుట మరి వారు దాగుకొనినప్పుడు, నీవు ఎక్కడ ఉన్నావయ్యా అని అడిగినప్పుడు, నేను నీ స్వరము విని అనే మాట చెప్పినాక దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా? యాదైక్య గతం జ్ఞాపకం ఉందా అంటే, ఈ గతం గురించి దేవుడు ఆదికాండం నుండే మొదలుపెట్టాడు. అయ్యా ఆదామా జ్ఞాపకం ఉందా? నేనేం చెప్పాను జ్ఞాపకం ఉందా? ఈ పండు తినొద్దని చెప్పాను జ్ఞాపకం ఉందా? ఆదాము అవును ప్రభా జ్ఞాపకం ఉంది, నేను తిన్నాను, తప్పైంది, పొరపాటైంది, క్షమించమంటాంలే. అసలు గతమే లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మనలో కొంతమంది అలా ప్రవర్తిస్తాం. మనం చేసిన కొన్ని పొరపాట్లు ఎవరన్నా మనకు జ్ఞాపకం చేసి, బాబు ఇలా చేసావు, ఇది తప్పు కదంటే, అవునా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆదాము కూడా అలాగనే ఉంది. అయ్యా మరి నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగినప్పుడు, నేను తింటిని, నేను తినలేదు అని చెప్పాలి కదా. అసలు అది జరగనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అసలు గతం అనేదే నాకు లేదు బాబు, నేను ఈ రోజు నుండి జీవిస్తున్నాను అన్నట్టుగా ప్రవర్తిస్తాడు. అయితే దేవుడు మన గతాన్ని, ముఖ్యంగా మనము చేసిన పాపము, చెడు, కీడు, ఈ భయంకరమైన గతాన్ని వదిలిపెట్టాడు, మన ఎంట పడతాడు. యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించిన ఉద్దేశం కూడా మన పాపాలని జ్ఞాపకం చేసుకొని వాటిని మనం ఒప్పుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఈ యొక్క గతము మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇది నేను ఎందుకు అంటున్నానంటే, గతం అనేది మనందరికీ మనకు తెలుసు. జరిగిన కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవటం ఇష్టం, జరిగిన కొన్ని విషయాలు ఇది అసలు మర్చిపోతే ఎంత బాగుండు సార్
అని కొంతమంది అంటారు. మరి మనకు కొన్ని జరిగిన విషయాలు జ్ఞాపకంగా ఉన్నాయి. మనకి రెండవ ప్రపంచ యుద్ధం తెలుసు, పాకిస్తాన్ యుద్ధం తెలుసు, మరి హిట్లర్ గురించి మనకు తెలుసు, కోవిడ్ గురించి మనకు తెలుసు, ఇకపోతే ఇంకా చెప్పాలంటే సునామీ గురించి మనకు తెలుసు. మరి గతంలో జరిగిన కొన్ని మనకు జ్ఞాపకం ఉన్నాయి కదా. మరి కొన్ని మనము అవి చాలా వాటి గురించి మరీ తలంచుకుంటూ ఖుషి అయిపోతాం. కొన్నిటిని తలంచుకోవటానికి ఇష్టం లేదు, కానీ అది ఎలాగనో మనకి అది జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. అది ఒక వ్యక్తి ద్వారా జరగవచ్చు, ఒక సంఘటన ద్వారా జరగవచ్చు, గతంలో జరిగిన విషయాలు అన్నమాట. గతంలో జరిగిన విషయాలు అవి చెడు అయినా పాపమైనా కూడా వాటి గురించి మనం బయటపడిన తర్వాత కూడా ఈ గతంలో జరిగిన కొన్ని మనకు జ్ఞాపకం వస్తూనే ఉంటాయి. నాకు బాగా జ్ఞాపకం, మోజాంజాయి మార్కెట్లో విక్రాంత్ సినిమా ఉండేది. విక్రాంతి అనే ఒక సినిమా హాల్ ఉండేది. మేము ఒకసారి సినిమా చూడడానికి ఆ క్యూలో నిలబడితే పోలీసోడు పటాపటా వాతలు పెట్టాడు నాకు ఆ గుంపులో. నేను ఆ మోజాంజాయి మార్కెట్ విక్రాంత్ సినిమా హాల్ ఇప్పుడు క్లోజ్ చేశారులేండి, కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ. కానీ అది చూసినప్పుడల్లా ఛీ అని అనిపించటాలే. ప్రైజ్ ద లార్డ్ అనిపిస్తుంది. కానీ కొన్ని మనకు గతంలో జరిగినవి బాధపడతా ఉంటాం. ఛీ, అసలు ఇది ఎందుకు జరిగింది, ఈ మాట నేను ఎందుకు చెప్పాను, నేను ఎందుకు ఇలా ప్రవర్తించాను, నేను ఇదే విధంగా ఇలాంటి వైఖరి నేను ఎందుకు కలిగి ఉన్నాను అంటూ కొన్నిసార్లు మనకు గతం మనల్ని విసిగిస్తుంది, మనల్ని చాలా బాధ పెడుతుంది. కొన్ని విషయాలు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నది, అయ్యో నేను అది చేయకుండా ఉంటే నాకు ఇన్ని వేలు వేస్ట్ అయ్యేది కాదు కదా అనేది కూడా మనకి కొన్ని విషయాలు తెలుసు. కొంతమంది డబ్బు నష్టపోయి ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. ఆ యొక్క చిట్ ఫండోడు మొత్తం దుకాణం మూసి వెళ్ళిపోయి ఉంటాడు. అలాగా మరి చాలా స్టోరీలు మనం వింటానే ఉంటాం. కొన్ని జరిగిన విషయాలు మనకి మరుపురానివి ఉంటాయి, మర్చిపోవాలంటే మరవలేని పరిస్థితుల్లో ఉంటాయి. కొన్ని ఏమో మనము మర్చిపోయి ఉంటాము. అయితే ఈరోజు మనము గతం గురించి మాట్లాడుకుందాం. కాబట్టి దేవుడు గతం ముఖ్యంగా దేవునికి మనము పాపము చేసి దేవుని ఎడల పాపము చేసిన దాన్ని ఒప్పుకోకపోతే జ్ఞాపకం చేస్తాడు. అదే ఈ గతం యొక్క మూలము. మనం ఇక్కడ ఆది కాండంలో ఆయన జ్ఞాపకం చేశాడు. నీవు ఆ పండు తిన్నావా, జ్ఞాపకం ఉందా అంటే, ఏంటి ప్రభా మీరు ఏం మాట్లాడేది, హమ్కు కుచ్ యాద్ నహీ హై అన్నట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ బ్లేమ్ గేమ్లోకి వెళ్ళిపోయాడు. నువ్వు నాకు పెళ్లి చేశావు కదా, అది అసలు సమస్య, పండు తిన్నది కాదు సమస్య అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇక మనం చూస్తే గతంలో మరి ఆదాముతో మొదలైపోయాక మరి దేవుని బిడ్డలే ఇశ్రాయేలులు కూడా గతాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మీరు కానీ మరి నిర్గమాకాండం చూస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో ఏముంటుందంటే, మేము ఫరో సమీపించుచుండగా వారు వచ్చారు కాబట్టి సమాధులు లేవని 11వ వచనములో, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మను ఐగుప్తులో బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లేను చేయనేలా, మా జోలికి రావద్దు, ఐగుప్తులో దాసుల మగుట మాకు మేలు. అదే బాగుంది సార్. దేవుడు విడుదల ఇచ్చాడు, 400 సంవత్సరాలు ప్రార్థన చేశాం, విడుదల ఇచ్చాడు, 10 తెగుళ్ళు పంపించాడు. భయంకరంగా దేవుడు ఎంత గంభీరమైన దేవుడో ఫరోని చూపించుకున్నాక ఆ ఇశ్రాయేలీలే, దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించిన ఇశ్రాయేలీలే ఇప్పుడు ఏమంటున్నారంటే, అరే ఓయి ఠీక్ హే, అదే బాగుందిలే. గతం మనము పాపము నుండి విడుదల పొందిన తర్వాత కూడా, రక్షణ పొందిన తర్వాత కూడా గతం అప్పుడప్పుడు పిలుస్తుంది. అరే అది యాదుందా నీకు, గతం మళ్ళీ పిలుస్తూ ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఐగుప్తులోనే బాగుందయ్యా అన్నారు, ఇక్కడే ఒకసారి అన్నారా, ఇంకోసారి కూడా అన్నారు. సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో మీరు చూస్తే, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనంలో,
వాళ్ళు ఏమంటున్నారంటే, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, రైతు బజారు మాకు జ్ఞాపకం వచ్చున్నది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాకు అదే బాగుంది, గతమే బాగుంది. వారు మమ్మల్ని తన్ని వెట్టి చాకిరి చేయించుకొని మాకు ఏం పెట్టారంటే, మాకు ఉచితముగా చేపలు పెట్టారు. నైలు నదిలో ఉన్న చేపలు చాలా రుచికరంగా ఉంటాయట. నేను తిన్నాను, అందుకే చెప్తున్నాను. నేను ఐగుప్తు దేశం వెళ్ళినప్పుడు 2005లో మాకు 50 మంది స్టాఫ్ కానీ ఒక షిప్ బుక్ చేసుకున్నారు. ఆ షిప్లోనే మాకు నైలు నదిలో నుండే చేపలు పట్టి మాకు ఫిష్ కర్రీ చేసి పెట్టారు. ఆ నైలు నది అంతా ఏరియాలో పనిచేసిన ఇశ్రాయేలులు బానిసలుగా ఉండి దినమంతా వెట్టి చాకిరి చేశాక 5వ వచనంలో ఏమంటారంటే, మాకు ఐగుప్తులో ఉచితంగా చేపలు పెట్టారు. ఓయి ఠీక్ హై, అదే బాగుంది. ఏమిటి మన్నా? ఈ మన్నా ఏంటి? 6వ వచనంలో, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదా? టిఫిను మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ కూడా మన్నా. మన్నా ఇన్ ద మార్నింగ్, మన్నా ఇన్ ద నూన్ టైం, మన్నా వెన్ ద సన్ గోస్ డౌన్. ఉదయం లేస్తే మన్నా, సోమవారం మన్నా, మంగళవారం మన్నా. ఇదేం బాగలేదు. అక్కడ ఫుకటగా మిల్తా హై, అక్కడ బాగుంది. అక్కడ ఉన్న రైతు బజారు అంత చిన్నగా ఇక్కడ చెప్పారు. ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, కీరాకులు అవే బాగున్నాయి అంటూ ఇశ్రాయేలు మళ్ళీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇదే దేవుడు వీరితో ఏమన్నాడంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి నేను బయటికి తెచ్చాను, జ్ఞాపకం ఉందా అంటే, జ్ఞాపకం ఉంది, కానీ మీరు మమ్మల్ని ఈ ప్రయాణంలో పెట్టే ఇబ్బందులు, ఈ ప్రయాణాల్లో వచ్చే మా కష్టము చాలా కష్టంగా ఉంది, కాబట్టి మేము అక్కడ పోతేనే బాగుంటుంది, పాత బతికే బాగుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. మనలో కొందరు అలాంటి వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యము, శిష్యత్వము ఒక సవాలు పూరితమైన జీవితం. ఆ జీవితంలో మనము లోతుగా వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాల్లో కొన్ని వదిలిపెట్టవలసినవి ఉంటాయి. కానీ అవి వదిలిపెట్టడం మనకు కష్టంగా ఉంటుంది. కాబట్టి అదే బాగుందిలే, అదే బాగుందిలే అనే మాట, యేసయ్య మాటలు వినటం కష్టం అనే మాట యోహాను సువార్తలో కానీ మీరు చూస్తే, యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మరి కొంతమంది యేసయ్యతో ఒక మాట అంటున్నారు. యేసయ్యతో, ఇవి కఠినమైన మాటలు, ఇవి కఠినమైన మాటలు ఎవరు వింటారయ్యా? ఇవి కఠినమైన మాటలు, మేమైతే వినము అంటూ ఉన్నారు. ఇవి కఠినమైన 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాటలు, ఇది ఎవడు వినగలడు, మాకేమొద్దు కొన్ని చెప్పేసి యేసు తన శిష్యులను గూర్చి సనుగుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారట? 6:6:6 666, 6వ అధ్యాయం 66వ వచనం. 666 ఏంటంటే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ వెంబడించలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు మళ్ళీ గతంకి వెళ్ళిపోయారు. అరే అదే బాగుంది, మీ టీచింగ్ చాలా కష్టంగా ఉందండి. నిజంగా యథార్థమైన క్రైస్తవులుగా ఉండాలంటే చాలా వదులుకోవాలి. మనలో కొందరు వదులుకోవడానికి ఇష్టం లేదు. అదే బాగుందిలే, అటే కొనసాగుదాం అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. మళ్ళీ సంఖ్యాకాండం రండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ మళ్ళీ మాకు ఐగుప్తులోనే బాగుంది అన్నారు. చూడండి 3వ వచనంలో, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యంలో మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మల్ని ఈ దేశంలో ఎలా తీసుకొచ్చాడు, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు, తిరిగి ఐగుప్తు వెళ్ళుట మాకు మేలు కదా. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకమంటే మేము మర్చిపోతాం. ఆయన చేసిన ఉపకారములో ఏది మరవద్దు, మర్చిపోతాం. మాకు అక్కడే బాగుంది, ఆ బతికే బాగుంది. యేసు ప్రభువు నమ్ముకుంటే సారాయి వదిలేయాలి. వదిలేశాను, 6 నెలలు వదిలేశాను. 7వ నెల సైతాన్ అంటున్నాడు, హలో నీ సీట్ అక్కడ ఖాళీగా ఉంది, ఎప్పుడొస్తావు? సరే వస్తున్నాను, పాత బతికే బాగుంది, పాత బతికే బాగుంది. ఇలా ఇశ్రాయేలులు మనకి పాత బతుకు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు మనము పాత బతుకు అనే మాట, ఇంకో వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త మనం చదువుకున్న
యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో యేసు ప్రభు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ గురించి ఒక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడంటే 10వ వచనములో, అమ్మా వారు ఎక్కడున్నారు? యోహాను 8:10లో, అమ్మా వారు ఎక్కడున్నారు, ఎవరూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు లేదు ప్రభువా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆమె గతాన్ని జ్ఞాపకం చేశాడు. నువ్వు వ్యభిచారంలో పట్టబడ్డావు, నీకు ఇప్పుడే ఒక పాత చరిత్ర ఒకటి ఉంది, వ్యభిచారం అనే చరిత్ర, మరి ఏమంటావు అన్నప్పుడు ఇక్కడ ఆమె అంటుంది. అందుకు యేసు, ఆమె ఏమన్నదంటే లేదు ప్రభువా అని చెప్పినప్పుడు అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయొద్దంటే ఇంతవరకు పాపం చేస్తీవి, ఇక చేయొద్దు అంటూ యేసు ప్రభు ఆమె గతాన్ని జ్ఞాపకం చేసి, ఆమె పాపాన్ని జ్ఞాపకం చేసి ఆమెను క్షమించి పంపినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఈరోజు మనము ధ్యానం చేసేది 1 కొరింథీ 10వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు కొరింథీ సంఘానికి గతం గురించిన ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. ఈ గతం గురించిన ఉపదేశము ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఈ కొరింథీ సంఘస్థులు ప్రభు నమ్ముకున్నప్పటికీ లోకస్తులుగా మారిపోయారు. లౌకికత్వము వారిలో ప్రవేశించింది. వారు విశ్వాసులను చెప్పుకుంటున్నారే కానీ వారి బతుకులు బాగలేవు. కాబట్టి మరి 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడంటే 10:1లో, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు, మీరు ఇది తెలుసుకోవాలంతే, మీకు ఇది తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను వినండి అని చెప్పేసి, అదేదనగా అని చెప్పి మన పితరులందరూ అంటూ గతాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. హీఈస్ రిమైండింగ్ అస్ అబౌట్ ద పాస్ట్, అబౌట్ అవర్ యాన్సెస్టర్స్, మన పితరులు ఏం చేశారు, కాబట్టి ఆ గతము నుండి మనం కొన్ని నేర్చుకుందాము అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. పౌలు గారు ఈ గతం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవి ఏమిటి అన్నది ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఇశ్రాయేలీలు గతంలో చేసిన పాపాలు, గతంలో దేవునికి దూరం అయిపోయిన సందర్భాలకు ముందు గతంలో దేవుడు వారికి ఏం చేశాడో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమి చేశాడు అనే మాటకు వస్తే, వారికి మరి అందరూ 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 ఎక్కడెక్కడ ఉంది? 1వ వచనములో అందరూ, 2వ వచనములో అందరూ, 3వ వచనములో అందరూ, 4వ వచనములో అందరూ. ఎవరందరూ? వాళ్ళే ఇశ్రాయేలీయులు. ఎవరు వారు? దేవుని బిడ్డలు. ఎవరు వారు? విమోచింపబడిన వారు. ఎవరు వారు? ఐగుప్తు నుండి బయటికి వచ్చిన వారు. వీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే మాట అంటే, మరి 10వ వచనములో 11వ వచనంలో ఒక మాట ఉంది ఏంటంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతములో ఉన్న మనకు అది బుద్ధి కలుగుటకు వ్రాయబడి ఉన్నది. అంటే గతాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, గతంలో మన పితరులు చేసిన పాపాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ యుగాంతమందు మనకు బుద్ధి కలుగునట్లు గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అని అంటున్నాడు. అయితే గతంలో ఇశ్రాయేలీలు చేసిన పాపానికి ముందు వారు అనుభవించిన ఆశీర్వాదాలు మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఏమిటి ఆశీర్వాదాలు? మొదటి ఆశీర్వాదం 10వ అధ్యాయంలో 1వ వచనములో, అదేదనగా మీకు చెప్తాను. మొట్టమొదటిగా మన పితరులందరూ, మళ్ళీ అక్కడ అందరూ వచ్చింది 5 సార్లు, మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి. వారు చేసిన పొరపాట్లు ముందు మనము తర్వాత చూద్దాము. ముందు అసలు వారు ఏమి అనుభవించారు, దేవుడి నుండి వారు పొందిన ఆశీర్వాదాలు ఏంటి? మనము కూడా అదే కేటగిరీలో ఉన్నాం. మొట్టమొదటిగా వారు మేఘము క్రింద నడిచిరి. ఏమిటి మేఘము? నిర్గమాకాండము 13వ అధ్యాయం చివరి వచనంలో ఏముంటుందంటే, వారు పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము అనే మాట ఇక్కడ మనం చూస్తాం. సో దేవుని యొక్క షకీనా మేఘము క్రింద వారు నడిచారు. అది దేనికి సాదృశ్యం అంటే, దేవుడు వారికి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, నా సన్నిధి మీతో ఉంటుంది. ఇంతవరకు మీరు దేవునికి సమాధానం లేకుండా దేవునికి దూరం అయిపోయినారు. ఎప్పుడైతే యేసుక్రీస్తును నమ్మానో ఆ రోజు నుండి యేసయ్య నాతో ఉన్నాడు, దేవుని సన్నిధి నాతో ఉంది అంటూ ఇక్కడ మేఘము గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
సో ఇశ్రాయేలీయులు మన పితరులు అనుభవించిన మొదటి ఆశీర్వాదం దేవుని యొక్క ప్రసన్నత. 24 గంటలు దేవుని ప్రసన్నత. దానినే యేసుక్రీస్తు మత్తయి సువార్త 28లో ఏమన్నాడంటే, ఇదిగో నేను మీతో సదాకాలం. వారితో ఉన్నాడు, మనతో కూడా ఉన్నాడు. సరే, రెండవ ఆశీర్వాదం కానీ మీరు చూస్తే, మరి వారిని మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయిరి. ఇది రెండవది. మొదటిది దేవుని ప్రసన్నత, రెండవది దేవుని యొక్క భద్రత. ఎర్ర సముద్రము మరి వారికి ఒక పెద్ద సమస్యగా ఎదురొచ్చింది. నేను దీని గురించి ఒకసారి చెప్పాను మీకు. ఎర్ర సముద్రం, అప్పటి వరకు చాలా హాయిగా ఉన్నారు. అబ్బా, మాకు విడుదల వచ్చేసింది, 400 సంవత్సరాల బానిసత్వం పోయింది బాబు అంటూ ఎంతో ఖుషీగా ఉన్నవారు ఒకరోజు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగుంది, చల్లని వాతావరణం, స్వచ్ఛమైన ఆక్సిజను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నిర్గమాకాండం 14:10లో మీరు చూస్తే, మరి ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి అనే మాట 14:10లో మనం చూస్తాం. అంటే అప్పటి వరకు ఎర్ర సముద్రము చాలా విలాసవంతమైన, చాలా స్వచ్ఛమైన, చాలా రిట్రీట్ సెంటర్ లాగా ఉంది సముద్ర తీరాన. ఇప్పుడు వెనక ఫరో వచ్చేసాడు. 10వ వచనంలో ఫరో సమీపించుచుండగా తమ వెనుక వచ్చుట చూచి అనే మాట ఇక్కడ చూస్తాం. జ్ఞాపకం ఉందా? నేను ఒకసారి చెప్పాను, వారి ముందు ఎర్ర సముద్రం, వెనక ఫారో, చుట్టంతా కూడా ఎడారి. నేను 2005లో ఆ ప్రయాణం చేశాను. కైరో సిటీ నుండి ఐగుప్తు దేశంలోని ఈ యొక్క సీనాయి పర్వత ప్రయాణంలో ఎర్ర సముద్రం దాటి వెళ్ళాల్సి వచ్చింది. మేమేం దాటలేదు. సముద్రం కింద నుండి అండర్ పాస్ కట్టారు. పైన సముద్రం షిప్పులు వెళ్తాయి, కింద కార్లు, మోటార్ కార్లు వెళ్తాయి. అలా కట్టారనమాట. అక్కడ మేము ఎర్ర సముద్రం దాటారండి. అయితే మేము అండర్ పాస్ నుండి దాటాము. సముద్రం చీలిపోలే, మేమే వెళ్ళిపోయామన్నమాట. ఆ యొక్క ఎర్ర సముద్రం ముందు ఒక పెద్ద సమస్యగా వచ్చేసింది. ఇప్పుడు అంతవరకు సమస్యగా లేదు. సమస్య ఎప్పుడైంది? వెనక ఒకడు వచ్చాడు గొంతు పిసకడానికి. అందుకే వెనక చుట్టూ మళ్ళీ ఎడారి, ఎక్కడ పచ్చదనం అనేది కనపడదు. చాలా డస్ట్ వస్తూ ఉంటుంది ప్రయాణం చేస్తుంటే. మనకి ఇసుక అప్పుడప్పుడు గాలి వస్తే ఇసుక వస్తుంది కదా, అక్కడుండే ఇసుక ఎలాంటి ఇసుక అంటే అది టాల్కమ్ పౌడర్ అంత నున్నగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీచే గాలి, ఆ గాలి వల్ల అక్కడ రాళ్ళన్నీ కూడా కొట్టుకుపోయి చాలా మెత్తగా ఉంటుంది. కానీ చాలా డేంజరస్. ఈ యొక్క ఇసుక చాలా మెత్తగా టాల్కమ్ పౌడర్ లాగా ఉంటుంది. ఇదే ఇసుక రాజస్థాన్ ఎడారిలో కూడా మీరు చూడవచ్చు. అలాంటి ఇసుక మరి ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో, చుట్టూ కూడా ఎడారి. తప్పించుకుండే మార్గం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, నేను చెప్పాను కదా ఒకసారి, మన ముందు ఒక సవాలు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు మనము 2 కోరుకుంటాం. ఏంటంటే, ఒకటి, ప్రభువా ఈ సమస్య ఇక్కడి నుంచి తీసేవా ప్లీజ్ అట్లన్నా కోరుకుంటాం. లేదా సరే అది ఉండని, నన్నన్నా ఇక్కడి నుంచి తీసేవా అంటే దేవుడు అన్నాడు, 2 జరగవండి. సమస్య అక్కడే ఉంటుంది, నువ్వు కూడా అక్కడే ఉంటావు. కానీ సమస్యలో నుండి నీకు దారి చూపిస్తాను. సో ఇశ్రాయేలుడు అనుభవించింది మొదటిది ఏంటి? దేవుని ప్రసన్నత. రెండవది దేవుని యొక్క భద్రత. ఎర్ర సముద్రంలో నుండి దాన్ని నడిపించేశాడు. ఇంకో విషయం కూడా నేను చెప్పినట్టు జ్ఞాపకం ఏంటంటే, ఎప్పుడైతే ఇశ్రాయేలుల యొక్క ఎర్ర సముద్రం దాటిపోయారో వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంది. కానీ దాటిపోయారు. ఫరో వచ్చినప్పుడు ఎర్ర సముద్రం మూసుకుపోలే, తెరిచే ఉంది. ఇంకా ఫరోకి ఎర్ర సముద్రం సమస్యగా కనపడలే, దేవుని బిడ్డలకే కనపడింది కదా. మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళకి, పొరుగు వారికి, బంధువులకి అది కష్టంగా కనపడదు, మనకే కనపడతాయి. ఫరో అనుకున్నాడు, అరే భలే ఉందే, చలో
అంటూ వెళ్ళిపోయాడు. ఫరోకు అది సమస్యగా లేకుండాను ఎర్ర సముద్రం, కానీ ఎప్పుడైతే సగం దారి వచ్చాడో మూసేశాడు. ఇక్కడ ఇంకో విషయం నేను నేర్చుకున్నాను ఏంటంటే, దేవుడు మనకొచ్చిన సమస్యనే మన శత్రువుని ఓడించడానికి వాడుకుంటాడు. మనకొచ్చిన సమస్య ఎర్ర సముద్రమే నాకు సమస్య, కానీ ఆ ఎర్ర సముద్రాన్ని దేవునికి అప్పగించినప్పుడు నా సమస్యను దేవుడు ఒక ఆయుధంగా మార్చి నా శత్రువు తోక ముడుస్తాడు. అది ఎప్పుడన్నా అనుభవించావా? ప్రభా ఈ సమస్య తీసేయంటే తీసేయను. ప్రభా నన్నన్నా నిన్నెందుకు తీస్తాను, అక్కడే ఉండు, నేను దారి చూపిస్తాగా, విశ్వాసము నేత్రాలతో చూడు, నేను చూపిస్తాను. సో ఇశ్రాయేలు అనుభవించిన ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటిది దేవుని సన్నిధి, రెండవది దేవుని భద్రత, మూడవది దేవుని పోషణ, ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. పోషణ ఏంటి? వారికి మన్నా ఇచ్చాడు, బండలో నుండి నీరు కూడా ఇచ్చాడు. 1 కొరింథీ 10వ అధ్యాయానికి రండి. 2వ వచనములో వారందరూ సముద్రములో నడిచిపోయిరి, సముద్రములో బాప్తీసము పొందిరి, ఆత్మ సంబంధమైన ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండే క్రీస్తు. ఇది మనకు నిర్గమకాండంలో కనపడదు, నిర్గమకాండంలో లేదది. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, ఆ రోజు ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నా కుమారుడా యేసు, వాళ్ళతో నువ్వు కూడా ప్రయాణం చెయ్యి. ఓ, ఆ బండే క్రీస్తు ఉంది. అక్కడ 4వ వచనం చూడండి. ఆ బండే క్రీస్తు, ఆ బండే క్రీస్తు. ఇంకేం కావాలండి? ఇన్ని ఆశీర్వాదాలు. మళ్ళీ ఆ బండతో పాటు ఇంకొక ఆయన కర్ర పట్టుకొని ఉన్నాడు. ఎవరైనా? మోషే ఉన్నాడు, యేసు ఉన్నాడు, దేవుని సన్నిధి ఉంది, షకీనా మేఘం ఉంది, తినటానికి ఆహారం ఉంది, తాగడానికి నీళ్ళు ఉన్నాయి. ఇంకేం కావాలి? ఇన్ని దేవుడు చేసినా కూడా మళ్ళీ ఏమంటున్నారంటే, మాకు గతమే బాగుంది, ఐగుప్తే బాగుంది. ఎందుకంటే ఇది చాలా కష్టంగా ఉంది మాకు. ఎందుకు వారికి కష్టమైంది అని అంటే, మనకు కూడా గతము ఎప్పుడు కష్టమైపోతుంది అంటే, ఇక్కడ పౌలు గారు మరి 5వ వచనం నుండి ఇశ్రాయేలు చేసిన పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి గతం ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, వారు 4-5 విషయాలు చేశారు. నంబర్ 1, మొట్టమొదటిది ఏంటంటే 5వ వచనంలో, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. అది మొట్టమొదటిది. సాతానుడికి బాగా తెలుసు అన్నమాట ఎవరు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారో లేదో. ఎవరైతే దేవునికి ఇష్టమైన జీవితం జీవించడం లేదో, మళ్ళీ రా వెనక్కి రా. దేవుడు నీ బతుకు చూసి ఆయనకి ఇష్టం అంటలే. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ. ఐ విల్ బీ హ్యాపీ విత్ యూ ఇఫ్ యూ కమ్ టు మీ. నన్ను ఇష్టపరచు, నీకు అన్నీ నేను చూసుకుంటానుగా అంటూ గతం వారిని పిలుస్తూ ఉంది. ఏమిటా గతం? ఐగుప్తు. కొన్నిసార్లు మనకు కూడా ప్రభు నమ్ముకున్నాక రక్షణలో ఉన్నా కూడా కొన్నిసార్లు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, ఇదంతా ఎందుకు, అదే బాగుంది, రోజు బైబిల్ చదవాలట, రోజు ప్రార్థన చేయాలట, ఆదివారం గుడికి రావాలట, ఇవన్నీ కష్టంగా ఉందండి. కాబట్టి రక్షణ పొందకముందు అంతా బాగానే నడిచిందిగా, ఇప్పుడు కూడా బాగానే నడుస్తుంది. దేవునికి ఇష్టము అనే మాట ఇక్కడ మనం చూస్తాం. క్రిస్మస్లో ఒక మాట వచ్చింది, ఏంటో జ్ఞాపకం ఉందా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ఆయనకిష్టులైన ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆయనకి ఇష్టలుగా ఉండలేదు. మనం ఆయనకి ఇష్టలంగా ఉంటున్నామా? అలా ఇష్టలంగా ఉండకపోతే సాతానుడు ఇక్కడ రా, వచ్చే కమ్బ్యాక్ గతం. అందుకే ఈ గతం నాకు ఒక టీచర్గా పెట్టుకొని, నో, ఈ గతం నాకు ఒక టీచర్గా పెట్టుకొని గతం అంటుంది రావద్దు, ఇక్కడ రాకు, ఈ గతం నీకు మంచిది కాదు అని అది ఒక టీచర్గా తీసుకుంటావా, లేకుంటే ఒక స్నేహితుడిగా తీసుకుంటావా? వీళ్ళు చేసిన రెండో విషయం,
రెండో విషయం ఏంటంటే ఆయనకిష్టులుగా ఉండలేదు. ఆ తర్వాత మీరు చూడండి 6వ వచనంలో ఇష్టలుగా ఉండలేదు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించునట్లు అనే మాట. వారు చెడును ఆశించారు. రెండవ కారణం. మొదటి కారణము ఆయనకి ఇష్టం లేకుండా జీవిస్తున్నారు. రెండవది సరే ఇష్టం లేకుండా జీవిస్తే చెడును ఆశించారు. చెడును ఆశించారు. ఏమిటా చెడు అనే మాటకు వస్తే మరి వారు చెడు అంటే మాకు ఎవరు మాంసం పెడతారు? సంఖ్యాకాండం 11:4 ఏముంటుందంటే వారి మధ్యనున్న మిశ్రిత జనము వారికి మిగుల మాంసాపేక్ష కనుపరచగా మాకెవరు మాంసం పెట్టుదురా అని వాళ్ళు ఏడ్చారంట రాత్రి అంతా. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వారి మధ్యనున్న మిశ్రిత జనము వారు పాటించే ఆచారాలు, వారి మతము, వారి విగ్రహాలు, వారి అలవాట్లు, వారి తిండి అలవాట్లు అవే బాగున్నాయి. అంటే వారు ఏం కోరుకుంటున్నారు? శ్రేష్టమైన దేవుని మన్నాను పక్కన పెట్టి వారు ఏమి కోరుకుంటున్నారంటే మరి వారు చెడ్డ వాటిని ఆశించిరి. 6వ వచనం చూడండి. చెడ్డ వాటిని ఆశించిరి. ఈ చెడు అప్పుడు మనతో ఎప్పుడు ఉంటుందండి. కీడును వారు ఆశించినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటున్నానంటే యేసు ప్రభు మనకి పరలోక ప్రార్థనలో ఏం నేర్పాడు? మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. వీరిని సాతాను శోధనలోనికి తెచ్చి కీడులోనికి నడిపించాడు. కీడు నుండి తప్పించడం కాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారు చెడ్డవాటిని ఆశించిరి, కీడును ఆశించిరి. ఈరోజు మన చుట్టూ కీడు భయంకరంగా ఆయా రూపాలు దాల్చి మన చుట్టూ డ్యాన్స్ వేస్తూ ఉంది కీడు. అది కీడుగా కూడా మనకు కనపడదు. ఆ కీడు మనకి కీడుగా కూడా కనపడదు. అది పర్వాలేదులే అన్నట్టుగా కనపడుతుంది. సాతానుడు ఎప్పుడు కీడును కీడులాగా చూపించడు. మీకు కొంతమందికి ఓనిడా టీవీ తెలుసా? ఓనిడా టీవీ. ఓనిడా టీవీ ఏం వాడేవారు? సైతాను అడ్వర్టైజ్మెంట్. ఓనిడా టీవీ లాగా. వారు చెడును చూడండి, చెడ్డవాటిని ఆశించకుండునట్లు అంటే వారు దేవునికి ఇష్టం లేకుండా ఉన్నారు. రెండవది చెడును ఆశించారు. ఈరోజు చెడు చాలా భయంకరంగా మన చుట్టూ ఉంది. మన పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంది చెడు, కీడు. ఎందుకంటున్నానంటే మన పిల్లలు కీడుకు చాలా సమీపంలో ఉన్నారు. వారికి అంతా చెడంతా వారి అందుబాటులో ఉంది. మనకు తెలియకుండా 2 బటన్లు నొక్కితే చెడంతా వారు చూడగలరు. అందుకే వారి కొరకు మనం ఎంత ప్రార్థన చేయాలి. ఇది మాత్రం మనం పట్టించుకోకపోతే మనకు గతం మళ్ళీ పిలుస్తూ ఉంటాయి. అరే అదే బాగుంది సార్. మూడో విషయం ఏంటంటే వీరు చెడ్డవాటిని ఆశించారు. అంటే యాకోబు పత్రికలో కూడా మీరు చూస్తే 4:4 లోకముతో స్నేహము, దేవునితో వైరము. లోకముతో దోస్తీ, దేవునితో దుష్మని అన్నమాట. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు? లోకముతో దోస్తీ చేశారు. వారి మధ్యనున్న మిశ్రిత జనముతో దోస్తీ చేశారు కాబట్టి వారు దేవునికి దుష్మని అయిపోయారు. మూడవది వారు మరి ఇంకో మాట కూడా మనం చూస్తాం. 7వ వచనంలో వారు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఇదేంటంటే విలాసవంతమైన జీవితం, లగ్జరీ లైఫ్. యేసుని నమ్ముకున్నాక మనకు చాలినటువంటి వాటితోనే తృప్తి పడకుండా మనకి రకరకాల ఆకర్షణలు వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూస్తే వారు చెడ్డవాటిని ఆశించారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తినుటకును త్రాగుటకును కూర్చుండుటకును ఆడుటకును లేచిరి. లెటస్ డ్యాన్స్ అనే మాట. ఈరోజు కూడా మరి సంఘాల్లో, దేవుని బిడ్డల జీవితాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ యొక్క విలాసవంతమైన జీవితం. మనము ఎంటర్టైన్మెంట్ వద్దని నేను అంటంలే, కానీ అది చాలా టూ మచ్గా వెళ్ళిపోయి
మన యొక్క నైతిక విలువలకే దెబ్బ కొట్టేసి మనము ఇప్పటివరకు యేసు మార్గంలో నడుస్తుంటే ఆ మార్గాన్ని తప్పించేసి వేరే వైపు వెళ్ళిపోవటం. ఈ లోకం మనకన్నీ కూడా అందుబాటులో వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి వీళ్ళు గతంకి ఎందుకు వెళ్ళిపోయారు మళ్ళీ చెప్తున్నాను. ఒకటి, వారు దేవునికి ఇష్టము లేకుండా జీవించారు. అందుకే దేవునికి ఇష్టం ఏంటో తెలుసుకోవాలి కదా. మరి అప్పుడప్పుడు మనం అంటాం కదా, ఒరేయ్ నాకు ఇది ఇష్టం లేదురా అంటాం కదా. ఓహో మీకు ఇష్టం లేదా అంటే ఇష్టం లేదని ముందు చెప్పాలి కదా. వాడు సడన్గా ఏదో చేశాడు, ఇది నాకు ఇష్టం లేదురా అంటే ముందు చెప్పొచ్చు కదా అంటాడు కొందరు. ఈ రోజుల్లో పిల్లలు ఏమంటారు, ముందు చెప్పొచ్చుగా అంటారు. దేవుడు అందుకే మనకు ముందే చెప్పాడు, ఇది నాకు ఇష్టం లేదు. రెండవది, వీరు దుష్టత్వమును, చెడుతనాన్ని ప్రేమించారు, విలాసవంతమైన జీవితాన్ని ప్రేమించారు. కాబట్టి వారికి అదే బాగుంది, మాకు అదే బాగుంది. ఎందుకంటే వారితో వచ్చిన మిశ్రిత జనం ఉన్నారు కదా, వీరు కూడా ఇశ్రాయేలుతో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. కానీ వీరు వారి బతుకు వేరు, వారి అలవాట్లు వేరు, వారి ఆచారాలు వేరు, వారి మతం వేరు, వారి దేవతలు వేరు, వారి ఆహార పదార్థాలు వేరు. కానీ వారు ఇశ్రాయేలుతో మాత్రం భద్రత కోసం వారితో కలిసి వెళ్ళేవారు. వీరు చాలా అల్పసంఖ్య, చిన్న గుంపే. కానీ ఇంత పెద్ద ఇశ్రాయేలీయుల 6 లక్షల ప్రజల్ని పాడు చేశారు. 6 లక్షల ప్రజల్ని పాడు చేశారా? ఎస్. ఎందుకంటే కానాన్ దేశంలో ఎంతమంది ప్రవేశించారు అంటే ఈ చిన్న గుంపు. అందుకే పిండి పులుపు అవటానికి ఎంత కావాలి? కిలో పిండి పిసికాను, అది పులుపు అవటానికి మరో కిలో పిండి పిసకాల, కొంచెమే. ఈ కొద్ది మంది ఈ 6 లక్షల మందిని పులిపోయేలా చేశారు. అందుకే వాళ్ళు వెళ్ళలేకపోయారు. సో పౌలు గారు అంటున్నాడు, ఇవన్నీ మనకు పాఠాలు, నేర్చుకుందాం. వారు యేసు వైపు చూస్తున్నారు, యేసుతో నడుస్తున్నారు. కానీ యేసు నుండి వారి దృష్టి మళ్లించి లోక విషయాల వైపు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా కొంచెం కిందకి రండి, 7వ వచనంలోనే వారిలో కొందరు విగ్రహారాధికులైపోయారు. విగ్రహారాధన పాత జీవితము పిలుస్తూ ఉంది. ఎందుకంటే విగ్రహారాధన. ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే, వీరు బంగారు దూడ చేసుకున్నారు కదా. బంగారు దూడ ఎందుకు చేసుకున్నారంటే ఆ దేవునికి, యెహోవా దేవునికి బదులు కాదు, యెహోవా దేవుని ప్రతినిధిగా చేసుకున్నారట, బదులు కాదు. దే డిడ్ నాట్ రిజెక్ట్ గాడ్, బట్ దే వాంటెడ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ గాడ్. అందుకని ఈ యొక్క బంగారు దూడ చేసుకున్నారు. అయితే దేవుడు ఏమన్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు. సో ఇక్కడ విగ్రహారాధన అనేది మనం చూస్తాం. ఏం నేర్చుకుంటాం మనం? విగ్రహారాధన అంటే మనకందరికీ ఒక విషయం ఏం తెలుసు అంటే, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా దేవుని స్థానాన్ని ఆక్రమించుకునేదే విగ్రహం అని అంటాం. కానీ నాకు 2 విషయాలు ఒకటి నేర్చుకున్నాను. ఏంటంటే, కొన్నిసార్లు నేనే నాకు విగ్రహం, నన్ను నేనే పూజించుకుంటాను. నా ప్రాణమా, తినుమా, తాగుమా, సంతోషించుమా అనేది ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములో. ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా నాకు నేనే ఉపకారం చేసుకుంటాను, నాకు నేనే పూజించుకుంటాను, నాకు నేనే విగ్రహం. అవునా? కొంతమంది ఉన్నారులేండి అలాంటి వారు. డూ యూ వర్షిప్ యువర్ సెల్ఫ్? నాకు నేనే విగ్రహం. ఎందుకో తెలుసా? నాకున్న జాబ్ ఎవరికి లేదండి, నాకున్న ఆస్తులు ఎవరికి లేదండి, నాకున్నది 1 2 3 4 5 ఇవన్నీ లేవు, కాబట్టి నాకు నేనే దేవుణ్ణి, దేవతను అని చెప్పుకుంటారు. వీరు ఇక్కడ విగ్రహారాధన అనేది ఒకటి వచ్చింది. ఈ రోజుల్లో అనేక క్రైస్తవ కుటుంబాల్లో విగ్రహాలు ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు? ఆ వేరే మతాలకు సంబంధించిన విగ్రహాలు కాదు. మొట్టమొదటి విగ్రహం నాకు నేనే విగ్రహం, నన్ను నేనే పూజించుకుంటున్నాను. మరొక విగ్రహం ఏంటంటే, కొందరికి వారి ఉద్యోగమే వారి విగ్రహం. అమ్మో ఇది నేను ఉండాల్సిందే, ఇది నేను చేయాల్సిందే అంటూ ఎంతవరకు వచ్చిందంటే, దేవుడు కూడా 2వ స్థానం పెట్టేసి, దేవుణ్ణి కూడా దూరంగా పెట్టేసి,
మై ప్రొఫెషన్ క్యాన్ బికమ్ మై ఐడల్, మై ప్రాపర్టీ క్యాన్ బికమ్ మై ఐడల్, మీ క్యాన్ బికమ్ మై ఐడల్. అందుకే ఇక్కడ విగ్రహారాధన అనేది మనం చూస్తాం. ఇంకా ఏమైనా ఉందా? మనకు టైం లేదు. వారు విగ్రహారాధన చేశారు. ఆ తర్వాత మీరు కానీ చూస్తే మరి వారు వ్యభిచారము చేశారు అనే మాట ఉంది. 8వ వచనంలో వ్యభిచారము చేశారు. అక్రమ సంబంధాలు ఎక్కువైపోతూ ఉన్నాయి, వ్యభిచారం ఎక్కువైపోతూ ఉంది. ఎవరో అన్యులు కాదండి, విశ్వాసుల మధ్య కూడా ఈ వ్యభిచారం అనేది నోటీసు వస్తూ ఉంది. విశ్వాసుల మధ్య అక్రమ సంబంధాలు వస్తూ ఉన్నాయి. అందుకే ఏంటంటే ఇటు క్రైస్తవులుగా ఉన్నట్టు నటిస్తారు, అటు మళ్ళీ వ్యభిచారం కూడా చేస్తూనే ఉంటారు. చాలా సంవత్సరాల క్రితం ఇండియా టుడే మ్యాగజైన్లో ఒక సర్వే చేశారు. ఇండియా టుడే ఆ సర్వే ఏంటంటే పెద్ద పెద్ద పట్టణాలు, దేశంలో ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు, ఒక దాదాపు 50 పట్టణాల్లో ఆఫీసుల్లో పనిచేసే వారి దగ్గర ఒక ప్రశ్నపత్రం ఇచ్చి, మీరు ఆఫీసులో అక్రమ సంబంధం కలిగి ఉన్నారా? మీ పేరు రాయనక్కర్లేదు, మీరు అలాంటి ఏదైనా అక్రమ సంబంధం కలిగి ఉందా అని ప్రశ్నపత్రం ఇండియా టుడే వాళ్ళు అడిగారు. నేను ఆ మ్యాగజైన్ చదివాను. ఆ సర్వే వల్ల ఏం తెలిసిందంటే ఇది 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం. ఇంటర్నెట్లు, వాట్సాప్లు లేని దినాలు, సందేశాలు పంపుకుండే దినాలు కాదవి. ఆ రోజుల్లోనే సర్వే వల్ల ఏం తెలిసిందంటే 20% పురుషులు స్త్రీలు ఇద్దరూ కలిపి దాదాపు 20% ఆఫీసుల్లో పనిచేసేవారు అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు అని వాళ్ళు ఒప్పుకున్నారు. అది సర్వేలో ఒప్పుకున్నారు. వాస్తవాలు ఏంటో మనకు తెలియదు. ఇంటర్నెట్ లేని రోజుల్లోనే అంత పర్సంటేజ్ ఉంటే ఈ రోజుల్లో ఏంటి? అందుకే పాతది పిలుస్తుంది, క్రైస్తవులుగా ఉండలేవయ్యా, యేసయ్య శిష్యుడిగా శిష్యురాలుగా ఉండలేవు, కమ్ బ్యాక్, తిరిగిరా. గతం మనల్ని పిలుస్తూ ఉంది. ఇకపోతే చివరిగా ఒక మాట ఉంది, వారు వ్యభిచరించి 8వ వచనంలో వ్యభిచరించినందువల్ల ఏమైందంట, ఒక్క దినమునందే 23,000 మంది. జస్ట్ ఊహించండి, ఒకవేళ దేవుడు అది ఈరోజు చేశాడు అనుకో, క్రైస్తవ కుటుంబంలో ఎక్కడెక్కడ వ్యభిచారం అక్రమ సంబంధాలు ఉన్నాయో టకటక చచ్చిపోతూ ఉంటే ఎంతమంది చచ్చిపోతారు ఆలోచించు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే మన పితరులు చేసిన గతాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనం అలా చేయకూడదు. నేను చేస్తున్నా లేదో ఎలా తెలుసంటే అందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనకి ఇచ్చాడు. తర్వాత వ్యభిచరించిరి అనే మాట ఉంది 9వ వచనంలో, మనము ప్రభువును శోధింపకయుందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన వారు శోధించారు, దేవుణ్ణి శోధించారు. దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నా కూడా ఆ దేవుణ్ణి శోధించినట్టుగా మనము చూస్తాం. అయితే అయ్యగారు మరి ఏం చేయాలంటారు? ఈ గతం నన్ను ఊరిగా పీడిస్తూ ఉంది, మర్చిపోవాలంటే కూడా మర్చిపోలేకపోతున్నాను. 2-3 ఆప్షన్లు చెప్తాను. నెంబర్ 1, ఒకటేంటంటే యూ కెన్ కవర్ ఇట్, దాన్ని మంచిగా కప్పి పెట్టుకొని ఏమి జరగనట్టు నాటం చేయొచ్చు. ఏం జరగలేదు, ఇది ఆదాము మెంటాలిటీ అన్నమాట. ఏం జరగలేదండి, నేనేం పాపం చేయలే, అదిగో ఆ స్త్రీ ఉంది కదా, నేనేం చేయలే, ఆదాములాగా కవర్ చేసుకోవచ్చు. లేదా దావీదులాగా ఒప్పుకోవచ్చు. ఆయన గతం, నాతాను ప్రవక్త వచ్చి, హలో నీకు ఒక గతం ఉంది, ఏంటో తెలుసా, వ్యభిచారం చేసావు, జ్ఞాపకం ఉందా అంటే, వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని చెప్పొచ్చా? చెప్పొచ్చు, రాజు కదా, ఆయన నోరు మూయించవచ్చు. అంత పెద్ద మిలిటరీ ఆఫీస్ ఉరియానే చంపించిన దావీదు ఈ నాతాను, బలహీనుడైన నాతాను గొంతు కోయలేడా? కానీ ఒప్పుకున్నాడు, తన గతాన్ని ఒప్పుకున్నాడు. ఆదాము తన గతాన్ని ఒప్పుకోలే, సాకులు చెప్పాడు. దావీదు తన గతాన్ని ఒప్పుకున్నాడు, సాకులు చెప్పలే. దాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే విడుదల.
ఒప్పుకోకపోతే ఆ గతంలోనే కొనసాగుతావు. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకో. ఒకవేళ ఆ గతం నిన్ను చాలా విసిగిస్తుంటే ప్రభు దగ్గర ఒప్పుకోవటం మనకు చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇదే కొరింథీ పత్రికలో దావీదు ఒక మాట అంటాడు 10వ వచనంలో, మరి ఈ సంగతులు వారికి సంభవించి యుగాంతంలో మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయబడ్డాయి అని చెప్పి, తాను నిలుచున్నానని తలుచుకువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోండి. బాబు, నా గతం ఉందిలే, నాకేం కాదు, నన్ను ఎవరేం అనలేరు, నేను ఈ గతం మేనేజ్ చేసుకుంటానని అనుకుంటున్నావా? ఇక్కడ వారికి వార్నింగ్ ఉంది ఏంటంటే, తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సైతాను గతాన్నే జ్ఞాపకం చేసి మళ్ళీ నన్ను పాపములో తోసివేసే ప్రమాదం ఉంది. అయితే మరి ఏం చేయాలి అని అంటే 13వ వచనంలో ఏమంటాడంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ సంభవింపదు. దేవుడు చాలా నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపడు. ఒకవేళ జరిగినా కూడా సహింపగలుగుటకు ఆయన మార్గం కూడా చూపిస్తాడు. ఆ మార్గమే యేసు, ఆ మార్గమే పశ్చాత్తాపము, ఆ మార్గమే ఒప్పుకొనుట. కప్పుకొనుట కాదు. ఆదాము కప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు. ఆదాము శాపగ్రస్తుడయ్యాడు, దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఆ గోత్రము నుండే మెస్సయ్య వచ్చాడు. గతం అనేది ఉంది, కానీ గతము ఒకవేళ మనల్ని అది పాపాన్ని జ్ఞాపకం చేస్తే అది ఒప్పుకోవాలి. గతము దేవుని దీవెనలు జ్ఞాపకం చేస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. గతము కానీ పాపాన్ని జ్ఞాపకం చేస్తే ఒప్పుకోవాలి. ఒక మాట చెప్తాను, మనకందరికీ తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు మరి అంతా అయిపోయింది, పందుల మధ్య కూర్చున్నాడు. పందుల మధ్య కూర్చున్నప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. ఎందుకు బుద్ధి వచ్చింది? గతం జ్ఞాపకం చేసుకున్నాడు. మా తండ్రి ఇంట్లో మంచి టిఫిన్ పెడతారు, ఈవినింగ్ నాన్ వెజ్ పెడతారు, ఇక్కడ పందులు కూడా నన్ను తినేయటంలే అంటూ బుద్ధి వచ్చినప్పుడు దావీదు ఒప్పుకొనెను. బుద్ధి వచ్చినప్పుడు ఆదాము కప్పుకొనెను. ఈరోజు కప్పుకోవద్దు, ఒప్పుకో. నువ్వు కానీ ప్రభు నమ్ముకున్న వ్యక్తివైతే బల్ల దగ్గర ఒప్పుకో. నా గతం నన్ను చాలా విసిగిస్తుంది, నా గతం నన్ను ఇంకా పాపంలో పీల్చుకేస్తుంది. యేసయ్యనే మనకు సహాయం చేస్తాడు. బుద్ధి వచ్చినప్పుడు అని అన్నాడు. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు 2 రకాల గతం ఇక్కడ మనం చూస్తాం. ఒకటేంటంటే, నాన్నగారు, మా నాన్నగారి ఇంట్లో చాలా బాగుంటుంది, ఆ గతం జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఆశీర్వాదమైన గతం. మళ్ళీ నాన్న దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ప్రభువా, డాడీ, నాయన, ఆ గతం నాకు బాగలే, ఆ పందులతో ఉన్నాను కదా, ఆ గతం నాకు బాగలే. సో నాన్నగారు అన్నారు, మరే వదిలేసేయి, ఆ గతం ఎందుకు, వదిలేసి వచ్చావు కదా, చీ దుర్మార్గుడా, పోయి అక్కడ పందుల దగ్గరే ఉండు, నువ్వు నా పేరంతా ఊరిలో బదనాం చేశావు, నిన్ను మళ్ళీ ఇంట్లో పెట్టుకోవాలనా? లేదు. ఆ తండ్రి ప్రేమగల దేవుడు, మన దేవుడు ప్రేమగల దేవుడు, ఆ యేసయ్య ప్రేమగల దేవుడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము త్రోసివేయను. ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడా, నీ వాక్యం కొరకై వందనాలు. ఇక్కడ ఎవరైనా ప్రభా వారి గతం వారిని పీడిస్తూ ఉంటే అది ఒప్పుకోవటానికి సహాయం చేయండి. కప్పుకున్న వారు తన అతిక్రమములను దాచిపెట్టుకొని వారు వర్ధిల్లరు అని నీ వాక్యం చెప్పి ఉండగా సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.